స్వాగతం సుస్వాగతం. టిఆర్టీఎస్పిఆర్ షో ఇది. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. చాలా కాలం తర్వాత మా జర్నలిస్ట్ మిత్రుడు నయని రాజగోపాల్ గారు, ఇంకా సిద్దిపేట నల్ల జిల్లాలో అయితే అస్తవ్యస్తమైంది, ఇప్పుడు దౌలతాబాద్లో ఉంటున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి నయని రాజగోపాల్ గారు ఎన్నో అంశాల వారీగా మనం చర్చిస్తూ వచ్చాం. కోవిడ్-19 సమయంలో కూడా అందరూ భయపడేవారు మాట్లాడాలంటే. ఆ సమయంలో కూడా మనకు జర్నలిస్ట్గా రాజగోపాల్ గారు మొదటి నుంచి చర్చిస్తూ వచ్చారు. సో ఈరోజు కూడా మనం ఒక ముఖ్యమైనటువంటి సమస్య వేధిస్తూ ఉన్నది మొత్తం భారతదేశాన్ని. మళ్ళీ రాజ్యాంగం, అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త. వారితో పాటు అంబేద్కర్ గారితో పాటు ఎంతోమంది మహామేధావులు వారందరూ కలిసి రచించినటువంటిదే భారత రాజ్యాంగం. గొప్ప రాజ్యాంగం. దానికి అధ్యక్షత వహించింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఎంతో చర్చించి తర్వాతనే మన రాజ్యాంగాన్ని అందరికీ వెసులుబాటు ఉండాలా, ఇటువంటి రాజ్యాంగం వల్ల మధ్యతరగతో లేక పేద లేకపోతే ఉన్నత వర్గాలు ఆ తారతమ్యాలు లేనటువంటి సమాజం, అంటే సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరూ సమానులే అని నొక్కి ఒక్కాణించేదే ఆ అంబేద్కర్ గారి రాజ్యాంగం. వారు కూడా అక్కడ మరీ ట్రైబ్స్ అంటాం మనం, రిజర్వేషన్స్ ఉన్నది ట్రైబ్స్కే 10 సంవత్సరాల కోసం, అణగారిన వారి కోసం 10 సంవత్సరాలు. ఎందుకంటే వారు కూడా సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా మిగతా సమాజంతో పాటు ఎదగాలని ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆ రోజు వారు 10 సంవత్సరాలకు పెట్టినటువంటి రిజర్వేషన్. ఆ మూలాలు ఎందుకు 10 సంవత్సరాలు అన్నారంటే, మనం 10 సంవత్సరాల్లో ఈ అసమానతలు తొలగించి సమానత్వం తేకపోతే ఇంకా ఆ సమాజాన్ని ఏమంటాం అనే అది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ పాలన ఆ విధంగా కొనసాగాల, ఎటువంటి వివక్షకు గురి కానటువంటి పాలన అని ఒక మంచి ఉద్దేశంతోనే వారు 10 సంవత్సరాలు పెట్టి 10 సంవత్సరాల పిదపై ఇది కొనసాగిస్తే రాజకీయ నాయకులు, పార్టీలకు ఇది ఒక ఎన్నికలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్ప సమానతలు ఎప్పుడు పెరగవని ఆ రోజు చెప్పారు. దాని తర్వాతనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అన్నీ మళ్ళీ ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని యాడ్ చేస్తూ పోయినారు. ఎందుకంటే ఆ రోజు ఆయన కలగన్నది మనము రాజకీయ పార్టీలు, నాయకులు తర్వాత ఎన్నికలలో పావులుగా మారుతామనే విషయం అందరూ విస్మరిస్తున్నారు. అటువంటి వారు తిరిగి ఇది తప్పు, ఎన్నికల రిజర్వేషన్ పెంచకండి, ఇది అక్కడ అన్యాయం జరుగుతుంది, అసలు అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయని మళ్ళీ వారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఓడించినటువంటి మహాఘనత మన భారత ప్రజానీకానికే ఉంది. అటువంటి మహానుభావుడు ఓడిపోయాడు. ఇది రాజకీయం చేస్తున్నారు, అసమానతలు కావాలనే పెంచి పోషిస్తున్నారు, లేదా అసమానతలను తొలగించే ప్రయత్నాలు ఎక్కువ జరగడం లేదు అనే కోణంలో వారు పోరాడితే వారిని ఓడించారు ప్రజలు. తదుపరి ఈ రోజు వరకు మళ్ళీ ఎక్కడ చూసిన వారి స్టాచ్యూస్ కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాదు, ఎందుకంటే వారి గురించి అప్పుడు వారు పెట్టింది ట్రైబ్స్ అని. కానీ వారు అందరికీ స్ఫూర్తిదాయకం. మరి ముఖ్యంగా డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్, ఎందుకంటే డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్కు ముఖ్య ఆధారమే రాజ్యాంగం. ప్రతి అంశం కూడా చట్టం, రాజ్యాంగం ఆధారం. వ్యక్తిగత వైరాలు లేవు, పార్టీలు, సంఘాల పట్ల శత్రుత్వాలు లేవు. The basic constitution of DRTSPR channels is the Constitution of India, and that is why we salute Dr. B.R. Ambedkar and all those his associates who are responsible for giving us this wonderful constitution to remove all inequalities. And for 10 years, he said there will be reservation for only tribes, so that they are socially, economically, politically, educationally, they will become on par with the rest of the society. With that good intention, he went for reservations. But after seeing what was happening, he said the reservations should be stopped after 10 years. But unfortunately, people defeated him. Still today, after that, the classes, backward classes, now economically weaker sections, reservations are also, now reservations have been enlarged. Why I'm talking about reservations? Reservations means there is no equality in this society. Still we are suffering. After
సో మెనీ డికేట్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా ఇంకా సమానత్వం లేదు అని రిజర్వేషన్లు కేవలం చూపించడానికే కాదు, సమానత్వం లేదు, దెర్ ఇస్ నో ఈక్వాలిటీ. దట్ ఈస్ వై పీపుల్ ఆర్ డిమాండింగ్ రిజర్వేషన్స్. ఫర్ దట్ రీజన్ వి సెల్యూట్ హిమ్, అండ్ with the true sense and spirit, DRTSPR channels run on the basic structure of the Constitution, invoking evidential act as per rule of law, with no enmity against individuals nor animosity against parties and organizations. Straight away coming to the topic, the Amit Shah's comment in the Rajya Sabha on Dr. Ambedkar, saying it has become a fashion now. Ambedkar fashion. At least if you pray to God, he says you will get solace. Ambedkar అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీద భగవంతుని ఆరాధిస్తే మీకు పుణ్యమైన దక్కుతుంది అనే కామెంట్ మీద ఈరోజు రగులుకుంటుంది దేశమంతా. ఉభయ సభలు, అక్కడ శాసనసభలు దేశవ్యాప్తంగా కూడా. మరి మన తెలంగాణలో అక్కడ అప్పుడు ఆదాని అయితే ఇక్కడ వేరే అంశాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ అంబేద్కరిజం అక్కడ గొడవ అవుతుంటే మళ్ళీ ఇక్కడ ఫార్ములా రేస్ అని శాసనసభ. ఎందుకో అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ఒకటి చెప్తే ఇక్కడ రాష్ట్రంలో ఇంకోటి చేస్తూ ఉన్నారు. మరి ఏందో అది తెలియాలి. కానీ ఏది ఏమైనా మనకు వ్యక్తిగత దూషణలు లేవు. కానీ ఇదే పార్లమెంట్ను నేను ఒక సవాలు, ఏ క్వశ్చన్ టు ది పార్లమెంట్, వై డోంట్ యూ డిస్కస్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ? పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో ఎందుకు చర్చించరు? అంబేద్కర్ విషయమైనా కానీ ఇప్పుడు అంబేద్కర్ విషయంలో ఈవీఎంలు, మహారాష్ట్రంలో ఈవీఎంలు పెట్టి గెలిచారని పెద్ద భాగోతం, దాది పక్కకు పడిపోయింది. మళ్ళీ ఆదాని కుంభకోణం, అంతర్జాతీయ కుంభకోణం, అది మరుగున పడిపోయింది. ఇప్పుడు అంబేద్కరిజం, దీనిపై చర్చించండి. దూద్ కా దూద్ పానీ కా పానీ హోనా, చర్చ హోనీ చాహియే. చర్చించకుండా బయటికి వచ్చి మీరు ధర్నాలు చేస్తే విపక్షం ఎంతవరకు కరెక్ట్ అనేది, విపక్షం అక్కడ చర్చించని, వాళ్ళ పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ప్రదర్శనలు చేయొచ్చు, ఎవరు కాదన్నారు. కానీ చర్చించే వాళ్ళు కూడా బయటకు వచ్చి చర్చను జరగనీయకుండా చేస్తున్నారని ఒక సైడు అధికార పక్షం. ఇది అధికార పక్షం మమ్మల్ని చర్చిస్తలేదు, మేము ఎన్నిసార్లు మేము ఇది లేవనెత్తినా అని ఆదాని అంశం కూడా వారు చూపించినటువంటి ప్రతిపక్షం. మరి ప్రజలుగా మన డబ్బు వెచ్చించి పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ అంత డబ్బు వెచ్చించి ప్రజా సమస్యలు చర్చించేది పోయి కేవలం ఇటువంటి వైఖరితోన ఎంతవరకు వారు ప్రజలకు న్యాయం చేస్తున్నారు? అంబేద్కర్ అంశం చర్చించాలి, లోక్సభలో చర్చించాలి, రాజ్యసభలో, అన్ని శాసనసభలు కూడా చర్చించాలి. ఆ తదుపరి ఈవీఎంలతో గెలుస్తున్నారని మహారాష్ట్రంలో పెద్ద ఇదైంది కదా, మరి అంతర్జాతీయ కుంభకోణం ఆదానిది చర్చించొద్దా? ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు పెరిగిన ధరలతో. ప్రైస్ రైజ్ హస్ బికమ్ ఎ బిగ్ ఇది. ఫార్మర్స్ ఆర్ సఫరింగ్, కామన్ మ్యాన్ ఈస్ సఫరింగ్. వీ షుడ్ నాట్ డిస్కస్ దిస్ ఇష్యూస్. ముందు మాటగా మనం వారితో నాటక చూపించమంటారా? ఒకసారి రాజగోపాల్ గారు ఒకటేసారి చూపించి చర్చలకు పోదామా? ఓకే సార్. అది చూపిస్తుంటే కూడా మీరు చర్చించవచ్చు. సో ఈరోజు అంతర్రాష్ట్రీయ మానవ్ ఏక్జుట్తా దివస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా సంఘటితంగా కావాల్సినటువంటి ఒకటిగా ఉండాల్సినటువంటి రోజు ఈ రోజు. దీంతోనే సంఘటితం అని మళ్ళీ గ్లోబలైజేషన్, WHO, COVID-19 ఏ విధంగా వాడుకున్నది అది కూడా జాగ్రత్త ఉండండి. అందు గురించి ఇది ఒకసారి చూపిస్తా ఉన్నా. Let me just see this. घिनौना सच। अब ये कैसा होगा है? अंबेडकर 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 अंबेडकर, इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता है। ऐसा नहीं है कि अमित शाह ने पहली बार बाबा साहिब अंबेडकर का अपमान किया, जिस संघ गिरोह ने हमेशा Because we are not going to get into the other aspects. అంతే కదా, మనకు రాజకీయం కాదు ఇక్కడ. Then what did Amit Shah say? The Congress did not give the Bharat Ratna to Baba Saheb, while Pandit Nehru gave it to himself. Congress awarded the Bharat Ratna to its own leaders. Until 1990, they ensured that Ambedkar would not receive the Bharat Ratna. My statements have been misrepresented. Congress spreads false information. I can never speak against Ambedkar. Congress has distorted my statements made in the Rajya Sabha. Union Minister Amit Shah. మనం అన్ని చూపిస్తాం కదా, మనం ఒక తరఫా కాదు కదా. అసలు అంబేద్కర్ ఎందుకు
अम्बेडकर। क्या अम्बेडकर सिर्फ दलितों के नेता थे? अगर आपको यही लगता है ना तो इस वीडियो को पूरा सुनना कि क्यों अम्बेडकर। ये जो आज हर इंडियन के बैक ऑफ द माइंड में रहता है ना कि कुछ भी होगा तो सुप्रीम कोर्ट के दरवाजे उनके लिए हमेशा खुले हैं। आर्टिकल 32 ऑफ द कॉन्स्टिट्यूशन, राइट टू कॉन्स्टिट्यूशनल रेमेडीज, ये लाए थे अम्बेडकर, इसलिए अम्बेडकर। अरे भाई फ्रीडम ऑफ स्पीच है, फ्रीडम ऑफ स्पीच है भाई, कुछ भी बोल सकते हैं। ये डायलॉग जो थूक की तरह मुंह से निकल जाता है ना, आर्टिकल 19 ऑफ कॉन्स्टिट्यूशन, फ्रीडम ऑफ स्पीच एंड एक्सप्रेशन, ये लाए थे अम्बेडकर, इसलिए अम्बेडकर। आज लड़कियां प्रॉपर्टी में इक्वल राइट मांग सकती हैं। हिंदू कोड बिल किसने दिया? अम्बेडकर। ऑफिस में पेड मैटरनिटी लीव्स मिलती है, मैटरनिटी बेनिफिट है, कौन लाया? अम्बेडकर। अरे इंडिया में महिलाओं को वोटिंग राइट जब कॉन्स्टिट्यूशन अडॉप्ट हुआ था 1950 तभी मिल गया था। स्विट्जरलैंड जैसी डेवलप्ड कंट्री में 1971 में मिला है। और ये सब किसकी वजह से था? अम्बेडकर। लेबर लॉ जिनकी वजह से कितने ही मजदूरों की जिंदगियों पे असर पड़ा है, उसके करता धरता कौन? अम्बेडकर। आरबीआई का नाम सुना है? हाँ, वही जो करेंसी प्रिंट करता है, इन्फ्लेशन को कंट्रोल करने में हेल्प करता है, देश की इकोनॉमी को संभाल के रखता है, सारे बैंक्स को యా మళ్ళీ ఒక్కసారి ఐఎమ్ సారీ మధ్యలో అది ఒకసారి ఇది మొత్తం విందాం. कंट्रोल करता है। उस आरबीआई के कॉन्सेप्ट का सजेशन अम्बेडकर ने दिया। पढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया, बेटी पढ़ाओ, ये सब तो अब आया है। लेकिन जिस एक्ट के बेसिस पर ये बड़ी बड़ी बातें होती है, राइट टू एजुकेशन, वो कौन लाया? अम्बेडकर। सोचो एक बच्चे को जिसको बचपन में क्लास से सिर्फ इसलिए बाहर खड़ा कर दिया था क्योंकि वो एक दलित था, उसने बड़े होकर डिग्रियों की लाइन लगा दी। इस संघर्ष से लाखों को इंस्पायर करने वाले डॉक्टर अम्बेडकर। तो अगली बार कोई बोले कि सिर्फ दलितों के नेता थे अम्बेडकर, तो उन्हें ये वीडियो दिखा देना कि क्यों अम्बेडकर, कौन है अम्बेडकर, क्यों करना अम्बेडकर। क्या अम्बेडकर सिर्फ दलितों के नेता थे? अगर आपको यही लगता है ना तो इस वीडियो को पूरा सुनना कि क्यों अम्बेडकर। ये जो आज हर इंडियन के बैक ऑफ द माइंड में रहता है ना कि कुछ भी होगा तो सुप्रीम कोर्ट के दरवाजे उनके लिए हमेशा खुले हैं। आर्टिकल 32 ऑफ द कॉन्स्टिट्यूशन, राइट टू कॉन्स्टिट्यूशनल रेमेडीज, ये लाए थे अम्बेडकर, इसलिए अम्बेडकर। अरे भाई फ्रीडम ऑफ स्पीच है, फ्रीडम ऑफ स्पीच है भाई, कुछ भी बोल सकते हैं। ये डायलॉग जो थूक की तरह मुंह से निकल जाता है ना, आर्टिकल 19 ऑफ कॉन्स्टिट्यूशन, फ्रीडम ऑफ स्पीच एंड एक्सप्रेशन, ये लाए थे अम्बेडकर, इसलिए अम्बेडकर। आज लड़कियां प्रॉपर्टी में इक्वल राइट मांग सकती हैं। हिंदू कोड बिल किसने दिया? अम्बेडकर। ऑफिस में पेड मैटरनिटी लीव्स मिलती है, मैटरनिटी बेनिफिट है, कौन लाया? अम्बेडकर। अरे इंडिया में महिलाओं को वोटिंग राइट जब कॉन्स्टिट्यूशन अडॉप्ट हुआ था 1950 तभी मिल गया था। स्विट्जरलैंड जैसी डेवलप्ड कंट्री में 1971 में मिला है। और ये सब किसकी वजह से था? अम्बेडकर। लेबर लॉ जिनकी वजह से कितने ही मजदूरों की जिंदगियों पे असर पड़ा है, उसके करता धरता कौन? अम्बेडकर। आरबीआई का नाम सुना है? हाँ, वही जो करेंसी प्रिंट करता है, इन्फ्लेशन को कंट्रोल करने में हेल्प करता है, देश की इकोनॉमी को संभाल के रखता है, सारे बैंक्स को कंट्रोल करता है। उस आरबीआई के कॉन्सेप्ट का सजेशन अम्बेडकर ने दिया। पढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया, बेटी पढ़ाओ, ये सब तो अब आया है। लेकिन जिस एक्ट के बेसिस पर ये बड़ी बड़ी बातें होती है, राइट टू एजुकेशन, वो कौन लाया? अम्बेडकर। सोचो एक बच्चे को जिसको बचपन में क्लास से सिर्फ इसलिए बाहर खड़ा कर दिया था क्योंकि वो एक दलित था, उसने बड़े होकर डिग्रियों की लाइन लगा दी। इस संघर्ष से लाखों को इंस्पायर करने वाले डॉक्टर अम्बेडकर। तो अगली बार Yeah. अम्बेडकर, तो उन्हें ये वीडियो చెప్పండి. మొదటగా ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్ కి హృదయపూర్వక నమస్కారాలు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తర్వాత ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు అమిత్ షా. చట్టసభలను గౌరవించాలి, చట్టసభలలో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేటువంటిది వారికి అనుభవం లేదు అని నేను అనుకోను. కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తున్న వారు చట్టసభలో అంబేద్కర్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దేవుని పూజించే వాళ్ళు దేవుని పూజిస్తారు, అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు గౌరవిస్తారు, పూజించే వాళ్ళు పూజిస్తారు. కానీ ఇవాళ ఏ రాజ్యాంగం ఇవాళ దేశంలో అమలవుతుందో ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ చట్టసభలకు పోయేటువంటి ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ రకంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం సరైనది కాదు. తక్షణమే ఉభయ సభలల్లో అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన అమిత్ షా తక్షణం వెంటనే క్షమాపణ చెప్పాలి, దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలనేది నా వ్యక్తిగత డిమాండ్. ప్రమాణం చేస్తారు రాజ్యాంగబద్ధంగా, నేను ఎంపీగా ప్రమాణం చేస్తున్నానని మాట్లాడతారు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు దాని రూపకల్పన, దాని విధి విధానాలు, దాని వెనకాల ఎంత కసరత్తు జరిగింది, ప్రపంచం గర్వించదగ్గ మేధావి గౌరవనీయులు భారతరత్న అంబేద్కర్ గారు. వారిని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిందే, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. ఇవాళ దేశ ప్రజల సొమ్ముతోటి చట్టసభలు నడుస్తున్నాయి. ఆ చట్టసభలలో ఏ అంశం గురించి మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగం ఏంది, ప్రజలకు మేము వాళ్ళు చేస్తామన్నది ఏంది, చేస్తుంది ఏంది, దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, అదాని అంశం ఏంది అనేటువంటి విషయం మీద ఇటు ప్రతిపక్షాలు అధికార పార్టీ భ్రమలో పడకుండా ప్రజల పక్షాన అసెంబ్లీ పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నిరసన చేయడము, రాస్తారోకోలు చేయడము
సరే అమిత్ షా మాట్లాడిన దాని మీద నిరసన రాష్ట్రాలు తప్పబడతలేం, కానీ అసలు అంశాలు పక్కదో పడుతున్నాయి. కాబట్టి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి అధికార పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరిని గౌరవించాలో వారికి తగిన గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవపూర్వకంగా హుందాతనంగా చట్టసభలలో మెదులుకోవాలనేది నా సూచన. ఇవాళ నిన్న చూసినాం పార్లమెంట్ దగ్గర అసలు ఒక దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి ఆ పార్లమెంటు దగ్గరనే ఎంపీలు తోపులాటలు, ప్రతిపక్ష నాయకులు తోపులాటలు, తలకాయ దెబ్బ తగలడము, ఆసుపత్రి పాలవడము. ఇది నిజంగా చూస్తుంటే నాణానికి బొమ్మ బొరుసు ఏ రకంగానో ఈ అధికార పార్టీ ప్రతిపక్షాలు రెండు కూడా ఈ దేశ ప్రజలకి నిజంగా అన్యాయం చేస్తున్నాయి అనేది నా ఆరోపణ. ఇవాళ భారతీయ జనతా పార్టీ అసలు సిద్ధాంతాలను పక్కన పెట్టింది. భారతీయ జనతా పార్టీ జాతీయవాదము, దేశభక్తి ఒక టైంలో ఉండే. జాతీయవాదం పోయింది, దేశభక్తి పోయింది. ఒక మతతత్వ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీకి ఆపాదించిన అంటే నిజంగా హిందువుల కోసం ఏదైనా కొట్లాడే పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కులాకుల చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ జాతీయవాదము, దేశభక్తి పోయింది. అసలు హిందుత్వవాదం కూడా పక్కన పోయి కులతత్వవాదాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే ఎప్పుడు భారత్ మాతకు జయ అననోళ్ళు, ఎప్పుడు జై శ్రీరామ్ అననోళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ నుండి రాజ్యసభకి ఎంపికయ్యారు, ఎంపీలుగా ఎంపికయ్యారు, అనేక రాష్ట్రాలలో శాసనసభ్యులు ఎంపికయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అంటే భారతీయ జనతా పార్టీ అధికారమే పరమాధిగా దిగజారిపోయింది. సిద్ధాంతాలు లేవు. మొత్తం ఎట్లా అంటే ఆ పార్టీ మీద ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఆ గౌరవం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీని తప్పు పట్టాల్సిన అదే. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే తెలంగాణలో ఒక అంశం ఒకటి తీసుకుందామండి. మన బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఫస్ట్ టీడీపీ ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే అయిపోయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు. భారతీయ జనతా పార్టీకి ఆర్ కృష్ణయ్యకి ఏం సంబంధం ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కులతత్వాన్ని రుద్దింది, అయిపోయింది. కులతత్వాన్ని కూడా రుద్దేటువంటి హీనస్థితికి భారతీయ జనతా పార్టీ దిగిపోయింది. ఇవాళ ఈటెల రాజేందర్ గారు కామ్రేడ్ కేవల్ కిషన్ అసలు భారతీయ జనతా పార్టీకి కామ్రేడ్స్కి, కామ్రేడ్ అంటే సిపిఐ సిపిఎం రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను గౌరవించాల్సిందే, ఒకవేళ వాళ్ళ వర్ధంతులు ఉంటే చేయాల్సిందే. కానీ కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతికి ఎమ్మెల్యే హోదాల నాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వచ్చి అక్కడ వర్ధంతిలో పాల్గొంటారు. అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎడిపోతుంది. కామ్రేడ్ కేవల్ కిషన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో నక్సలైట్లతో ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళ మీద దాడులు చేయించి హత్య చేయించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన ఏమున్నా ఒక బీసీ, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కులతత్వాన్ని ఆపాదిస్తూ హీన స్థితికి ఆ సిద్ధాంతాన్ని తీసుకుపోయినటువంటి దౌర్భాగ్యం ఇవాళ ఇక్కడ తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అజిత్ పవార్ ఎవరు? భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిన వ్యక్తి. వాళ్ళు అజిత్ పవార్ మహారాష్ట్రలో ఏ రకంగా సిద్ధాంతాలు పక్కదో పడుతున్నాయి, వ్యక్తులకు ప్రాధాన్యత పెరుగుతుంది అనేది ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇక్కడ చూడండి మీరు, అది ఆయన పేజీలో కూడా ఉంది. కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతికి వచ్చేసి పూలమాలలు వేసి అది చేశారు. అంటే వ్యక్తులు ఏ సిద్ధాంతంకి వెళ్ళినా రాని, ఎక్కడికి వెళ్ళినా రాని, ఎట్లనన్నా కానీ భారతీయ జనతా పార్టీని కలుషితం చేసేటువంటి వ్యక్తులను ఇవాళ పార్టీ ప్రోత్సహిస్తుంది. ఇది ఆ పార్టీ అంతర్మానం చేసుకోవాలి. ఆ పార్టీ నిర్ణయం అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి మూల సిద్ధాంతాలను పక్కదారి పట్టిస్తున్నారో ఆ పార్టీ ఒకసారి అంతర్మానం చేసుకోవాలి. అదేవిధంగా ఏక్నాథ్ షిండే శివసేన తనని తీసుకొచ్చారు, ముఖ్యమంత్రిని చేసారు. అధికారం కోసం ఏ స్థాయిలో దిగజారాలన్నా దిగజారుతా ఉంది. అది సిద్ధాంత పరమైన దానికి వ్యతిరేకం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి తర్వాత అమిత్ షానే తిట్టినోనికే బీఫామ్లు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఓడిపోతారు, మళ్ళీ ఎంపీకి బీఫామ్ ఇస్తారు. బీపీ పార్టీలో ఎవరు? ఎప్పుడన్నా భారత్ మాతకు జయనడా, జై శ్రీరామ్ అనడా? ఇట్లా రాగానే ఇట్లా బీఫామ్ ఇచ్చారు జైరాబాద్లో, ఆ పార్లమెంట్ అభ్యర్థి ఓడిపోయాడు. ఇట్లా ఎప్పుడు పోతే చాలా మంది ఉన్నారు, ఇక ఒక్కరని కాదు. విశ్వ శర్మ కాంగ్రెస్ వచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా ఇప్పుడు
ఈ ఆరు రమేష్ ఆయన రాగానే బీఫామ్ ఇచ్చారు. అంటే ఎటు పోతుంది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం? మిగతా పార్టీల కంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ, సిద్ధాంతపరమైనటువంటి పార్టీ అనేది ఒకటి భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా లెఫ్టిస్ట్ అండ్ వర్సెస్ రైటిస్ట్, ఈ రెండు కోణాలలో దేశంలో రాజకీయాలు ఈ రెండు పార్టీల మధ్యలో ఉంటుంది, లెఫ్టిస్ట్ వర్సెస్ రైటిస్ట్. అసలు లెఫ్టిస్ట్ పార్టీ ఆ సిద్ధాంతాల మీద అట్లనే ఉంది, కానీ రైటిస్ట్ పార్టీ ఏదైతుందో బీజేపీ సిద్ధాంతాలను కాస్త పక్కకు పట్టిస్తా ఉంది. గెలుపు గుర్రాలకు రాజకీయ పార్టీ బీఫామ్లు ఇవ్వాలి, తప్పేం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన వ్యక్తిగతం ఏంది, ఆయన ఏ రకంగా ఈ పార్టీలో ఇవ్వగలుగుతాడు, ఏ రకంగా చేయగలుగుతారు, వీళ్ళు మన సిద్ధాంతానికి మన భావజాలానికి దగ్గరగా ఉంటారా అనేటువంటి కోణంలో మొత్తం పక్కదో పట్టించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీఫామ్ ఇచ్చి ఆయన పోటీ చేసిండు, అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్లో పోయి తెలిసింది. పార్టీని బలోపేతం చేసే వ్యక్తులకు, పార్టీ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో ఇనుమడింపజేసుకునేటువంటి వ్యక్తులకి ఆ పార్టీ అండగా ఉంటే ఆ సిద్ధాంతం కాపాడినట్టయితే అనేది నా అభిప్రాయం భారతీయ జనతా పార్టీ విషయంలో. ఇక పోతే రాష్ట్ర అసెంబ్లీకి వచ్చేసరికి కూడా దేశంలో ఆదాని అంశం పక్కకు పోయింది. అంబేద్కర్ గారి అంశాన్ని చాలా చాకచక్యంగా అమిత్ షా వ్యూహంగా ఆ అంశాన్ని పక్కదో పట్టాలనే అంబేద్కర్ గారిని ఆ రకంగా అంబేద్కర్ 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 అంటారు. దేవుని స్మరిస్తే ఏది మన స్వర్గం పోతారు అంటే స్వర్గం బయటలు పోతారు. అమిత్ షా మాట్లాడిన పార్లమెంట్ లో మాట్లాడినంత మట్టుకి నరకం బయటలు స్వర్గం పోరు, స్వర్గం బయటలు నరకం పోరు. కానీ ఆ వల్ల ఆ రకమైన ఒక దేశంలో ఒక ద్వితీయ స్థాయి నాయకుడు ఆ రకంగా అంబేద్కర్ గారు ఆ రకంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా ఖండించదగ్గ విషయం. దేశవ్యాప్తంగా కూడా చాలా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమైతే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు మీరు చూపించిన విజువల్స్ లో కొన్ని ఉన్నాయి. ఓటాకేంది నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ కారణంగా నేను ఒక 5 సంవత్సరాలు సర్పంచ్ అయినా, బీసీ రిజర్వేషన్ కారణంగా. అది అట్లా ఆయన కల్పించిన రాజ్యాంగంలో వెసులుబాటు కారణంగానే ఇవాళ బీసీ రిజర్వేషన్ కారణంగా ఒక 5 సంవత్సరాలు మేము సర్పంచ్ కాగలిగాం. అంటే ఒక సర్పంచ్గా కాగలిగిన మాకంటే ఇంకా పార్లమెంటులో హోంమంత్రిగా చేస్తున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఏ రకంగా మాట్లాడాలనేది వాళ్ళకి ఆ విజ్ఞత ఉండకపోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఇక తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా ఒక కక్షపూరిత వాతావరణంలోనే జరుగుతూ ఉన్నాయి అనేది తేటతెల్లం అవుతుంది. నిజంగా ఒక మాట ఏంటంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందా జరగలేదా అనేది తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టే ఇవాళ మీకు వారికి అధికారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని కాపాడుకొని తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో పాలన సాగాలి. గతంలో టీఆర్ఎస్ కక్షపూరిత ధోరణి అవలంబించింది, ఇప్పుడు నేను కూడా గదే అవలంబిస్తా అంటే మరి ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏందనేది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకొన్ని చూపిస్తాను, కొన్ని మనకు పంపినవి. ఇప్పుడు అసలు ఈ పక్కదోవ ఇప్పుడు అక్కడ అంత పెద్ద ఎత్తున ఒకవేళ రాహుల్ గాంధీ వీళ్ళు అసలు ఎందుకు అక్కడ రాహుల్ గాంధీని అడ్డుకున్నారు? అడ్డుకుంటే ఆయన నిజంగా వాళ్ళను తోసేసి అనుకుందాం, ఆయన దొబ్బిండి అనుకుందాం. మరి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ ఎందుకు బయట పెడతలేరు? ఈ రచ్చంతా ఎందుకు? అందు గురించే ఇది ఒకటి మళ్ళీ ఒకసారి అంటే దేశం సమయాన్ని चैनलों पर भी दिखाए जाते हैं, लेकिन भारत की संसद में संसद के प्रवेश द्वार पर धक्का मुक्की हुई, नेता प्रतिपक्ष राहुल गांधी पर धक्का मुक्की के आरोप लगे, पूरे दिन लगाए जाते रहे, लेकिन उसका एक वीडियो सीसीटीवी फुटेज, संसद का आधिकारिक वीडियो वायरल नहीं हुआ, ना किसी ने देखा। इससे यह आशंका होती है कि क्या ऐसा कोई वीडियो है भी और क्यों नहीं है। विपक्ष ने डॉक्टर अंबेडकर की तस्वीर को लेकर संसद भवन से लेकर देश भर में आज प्रदर्शन किया है। कांग्रेस के अलावा समाजवादी पार्टी के नेताओं ने भी लखनऊ में अंबेडकर की तस्वीर के साथ फोटो खिंचाई, धरना प्रदर्शन किया। देश के अलग अलग हिस्सों में कई प्रकार के धरना प्रदर्शन हुए हैं, यानी विपक्ष ने अपने आंदोलन को आज भी कमजोर नहीं पड़ने दिया। कांग्रेस ने कभी किसी राजनीतिक दल से जुड़ा रंग या प्रतीक धारण नहीं किया, लेकिन डॉक्टर अंबेडकर पर अमित शाह के बयान को लेकर राहुल गांधी की यह नीली टी शर्ट लंबे समय तक बहस का कारण बनती रहेगी। कर्नाटका विधानसभा के पटल पर कांग्रेस के विधायक डॉक्टर अंबेडकर की तस्वीरों के साथ भीतर बैठे नजर आ रहे हैं।
बीजेपी कांग्रेस पर डॉक्टर अंबेडकर के अपमान का आरोप लगाने के लिए इतिहास के 2-4 किस्से के भरोसे रह गई, लेकिन विरासतों और नायकों को अपने पाले में खींचने की लड़ाई में कांग्रेस के नेता इस बार बीजेपी को टक्कर देने लगे। सबने डॉक्टर अंबेडकर की तस्वीरों को अपने हाथ हो जाते हैं। गोदी मीडिया के चैनलों पर भी సో మనం కొన్ని नहीं, क्या हो गया, क्या अपमान कर दिया राहुल गांधी ने? भाई बाबा साहब के प्रति जो बोला है उसको तो छोटा चाहिए भारत और अपने स्टेटमेंट वापस लेनी चाहिए। क्या बोला ये बाबा साहब के खिलाफ बोला? किसने? राहुल गांधी ने क्या बोला? भाई क्या बोला? उन्होंने बोला है वैसा इस्तीफा दो, तो इस्तीफा देने के लिए वो कौन सा वो मालिक है देश का? हम लोग युवा मोर्चा के जो टीम है आई है, उनके जो संविधान के बारे में बार बार वो गलत बोले जा रहे हैं कि भाई बोल रहे हैं अमित शाह जी ने जो बोला था। अभी तो हम लोग आंदोलन में अभी आंदोलन कर ले रहे हैं, इसके बाद जानना चाह रहा हूँ क्यों कर रहे हैं प्रदर्शन? क्या बोल दिया राहुल गांधी ने? क्या अपमान कर दिया? देश सब कुछ विकास के राह पे चल रहा है, इसके बावजूद भी अपमान राहुल गांधी ने क्या किया? राहुल गांधी जी कह रहे बार बार इस्तीफा देने वाला हो जाएगा, सरकार हमारी है। सरकार ये बताइए, आप भीम अम्बेडकर जी को मानते हैं? हाँ मानते हैं। अमित शाह जी पे आरोप लग रहा है कि अमित शाह जी ने कहा कि देश में अम्बेडकर जी का नाम लेना फैशन हो गया है, जितना नाम अम्बेडकर का ले इतना भगवान का लेते तो स्वर्ग मिल जाता। ये अमित शाह जी ने ठीक कहा गलत कहा? नहीं सर, देखिए जहां भी तो अगर ये लोग बार बार अगर अमित शाह जी ने ठीक कहा कि गलत कहा? ये जो गठबंधन अमित शाह जी ने कहा ठीक, जो ये बार बार अमित शाह जी ने जो कहा అంటే అసలు వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో బీజేవైఎం వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కావడం లే. అమిత్ షా ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు, ఈ లెవెల్కు దిగజారిపోతే రాజకీయం నిజంగా ఈ ఏం అసలు పొద్దున్న లేస్తే ట్రైనింగ్ క్లాసెస్ ఆ క్లాసెస్. సో దీస్ ఆర్ ది డిగ్రీస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఈజ్ యూ విల్ కమ్ టు నో. ఎలిమెంటరీ 1902 సతారా స్కూల్ మహారాష్ట్ర, మెట్రికులేషన్ 1907 ఎలిఫెంట్ స్టోన్ హై స్కూల్, ఇంటర్ ఇంగ్లీష్ 1909 ఎలిఫెంట్ స్టోన్ కాలేజ్ బాంబే, BA 1913 యూనివర్సిటీ ఆఫ్ బాంబే, MA ఎకనామీ సోషియో హిస్టరీ ఇంకా వాట్ పొలిటికల్ సైన్స్ కూడా ఉంది, కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్, PhD 1917 కొలంబియా యూనివర్సిటీ, MSc జూన్ 1921 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, Bar at Law 1920 Grace in London, 1922 to 1923 spent some time reading economics in the University of Bonn in Germany too, Europe lo. DSc November 1923 London School of Economics, LLD 1952 Columbia University, DLit 1953 Usmania University Hyderabad. I am proud that he has studied. Why am I showing? ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను, క్యో దిఖా రहा हूं? పడాయి కా కితనా మహత్వ హై, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య అంటే ఎటువంటి దీనికి వారు ప్రోత్సాహం ఇచ్చారో, విద్యావంతులు కాని వాళ్ళు ఈరోజు రాజకీయంలో రావడం వల్లనే ఈ సమస్యల. ఇంత చదువుకున్నవాడు 1902 నుంచి వారు 53 వరకు చదువుతూనే ఉన్నారు. అందుగురించే చదవండి మిత్రులారా, చదువుతోనే విజ్ఞానం, చదువుతోనే విచక్షణ. Education will give you wisdom. So don't leave education. This is what is hampering now. There is a lot of discrimination in the society today. Haves and have nots. ఉన్న వాళ్ళకు ఒక రీతి, లేని వాళ్ళకు ఒక రీతి విద్యలో. లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏమంటారు? నేను ఇది మచ్చుకు చూపిస్తా ఉన్నాను. వై వి రెస్పెక్ట్ డాక్టర్ అంబేద్కర్, హైలీ ఎడ్యుకేటెడ్. వసతులు లేకున్నా నేను చదవాలి అనుకున్నాడు కాబట్టి చదువుకోగలిగాడు. ఏమంటారు? అటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా తప్పుదో పట్టించడం, తప్పుగా మాట్లాడడం, మళ్ళా ఈ వ్యక్తిని, రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిని మళ్ళా మనం ఇష్టపడే దైవానితో అంటే ఇక్కడ హిందువులకు రాజ్యాంగానికి కొట్లాడబెట్టినట్ట. ఏమంటారు మీరు? ఇప్పుడు సమస్య అదే దానికి దారి తీస్తుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు అనేక రకాలైనటువంటి అవమానాలను భరించి ఆయన ఆ స్థాయిలో చదువుకున్నాడంటే నిజంగా, అందుకే ప్రపంచ మేధావి అని చెప్పడంలో సందేహం లేదు. ఆయన నిజంగా ప్రపంచం గర్వించదగ్గ మేధావి. ఒక సందర్భంలో కాలారాం టెంపుల్ ఉంటుంది నాసిక్, మహారాష్ట్రలో. అక్కడ నేను దేవాలయం పోయి దర్శనం చేసుకుంటా అంటే అప్పుడున్న బ్రాహ్మణ్స్ అడ్డుకున్నారు. కాలారాం టెంపుల్ పోతానంటే నాసిక్లో
అంటే అట్లా ఆ అన్ని అవమానాలు భరించి కూడా ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం తప్ప చరిత్రలో నన్ను తప్పు పట్టవద్దు అని చెప్పేసి ఓ క్రైస్తవానికో ఇస్లాంకో పోకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కూడా కాపాడిన గొప్ప మహానుభావులు గొప్ప అంబేద్కర్ గారు. మహానుభావుడు. అటువంటి వ్యక్తిని కాబట్టి ఇట్లాంటి అంశాలు పార్లమెంట్ కూడా- సాక్షిగా ఈ విధంగా మాట్లాడడం ఎంత, అది కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ హిందువులను మీరు దేవుడిని పూజిస్తే స్వర్గానికి పోతారని చెప్పడం, ఆ వ్యక్తి హిందూ సమాజానికి ఎప్పుడు మచ్చదేలేదు కదా, మీరు చెప్పిన ఇప్పుడు వ్యాఖ్యలోనే ఉంది. అందుకే కదా అంత గర్వించదగ్గ వ్యక్తి ఆయనను పట్టుకొని పార్లమెంట్ లో అట్లా మాట్లాడడం అనేది బాధాకరం. ఇవాళ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అత్యున్నత పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఇవాళ వారు బాగా వడపోసి రిజర్వేషన్లు పెట్టిన రాజ్యాంగం కారణంగానే కదా ఇవాళ ప్రమాణాలు చేసి ఎంపీలు అవుతుర్రు, ఎమ్మెల్యేలు అవుతుర్రు, మంత్రులు అవుతుర్రు, ముఖ్యమంత్రులు అవుతుర్రు, ప్రధానమంత్రులు అవుతుర్రు, రాజ్యసభ సభ్యులు అవుతుర్రు, లోక్సభ సభ్యులు అవుతుర్రు. అన్ని రకాలుగా అవకాశాలను కల్పించిన గొప్ప మేధాని పట్టుకొని దేవుని అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల దైవం, అందరికీ దైవమే. ఎవరైతే ఈ దేశంలో ఆర్థికంగా అణగారిన వర్గాలు ఏ అత్యున్నత కులాలైనా అగ్రవర్ణ కులాలైనా అందులో పేదవాళ్లకు కూడా అంబేద్కర్ గారు ఆరాధ్యుడే. ఖచ్చితంగా చెప్పక తప్పదు. మీరే చెప్తారు పార్లమెంట్ ముందర खुद तो बन जाओ, फिर बाद में देश को बनाऊंगा। और वैसे भी तू देश का चौधरी लगता है साले। अब इस देश का क्या होगा? देश का क्या होगा? पहले मैं खुद तो बन जाऊं, फिर बाद में देश को बनाऊंगा। और वैसे भी तू देश का चौधरी लगता है साले। अब इस देश का क्या ఒక होगा? సైడ్ లెఫ్ట్ సైడ్ देश का क्या బీజేపీ पहले मैं खुद तो बन जाऊं, protesting and alleging फिर बाद में देश insult को बनाऊंगा। of और B.R. वैसे Ambedkar देश by का Congress. चौधरी लगता है साले। Right side picture, Congress देश का क्या protesting and alleging देश का insult क्या of होगा? B.R. Ambedkar by BJP. फिर बाद में देश को Centrist and बनाऊंगा। political और वैसे भी parties. तू देश का चौधरी लगता है साले। अब इस देश का क्या होगा? So, देश they का क्या होगा? पहले मैं खुद చాలా చాలా వీడియోలు పంపించారు, మనం ఓన్లీ కొన్ని మచ్చికే చూపిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ అంబేద్కర్ గారిని గౌరవించింది అని అంటే కాంగ్రెస్ కూడా వాస్తవంగా అంబేద్కర్ గారి విషయాల్లో చాలా తప్పులు చేసింది. ఇప్పుడు అంబేద్కర్ గారు పార్లమెంట్ కు పోటీ చేస్తే కాంగ్రెస్ నెహ్రూకు సంబంధించినటువంటి డ్రైవర్ను పెట్టి అంబేద్కర్ గారిని ఓడగొట్టింది, అదే చెప్తున్నా. అదే అంబేద్కర్ గారు మళ్ళీ పోటీ చేస్తే వాళ్ళ ఇంట్లో వంట మనిషిని పెట్టి ఓడగొట్టారు. అవును. ఇది అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అయితే గౌరవించింది అనేది కాదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్లమెంట్ దగ్గర ఆ విగ్రహం పెట్టిరు, భారతరత్న ఇచ్చిరు. కానీ ఆ రకంగా గౌరవిస్తున్న మీరు పార్లమెంటులో అంబేద్కర్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం సరైంది కాదు. అది కూడా ఆదాని అంశం, అంతర్జాతీయ కుంభకోణం వచ్చినప్పుడు ఆయనని ఎందుకు కాపాడాల్సిన అవసరం వచ్చింది భారతీయ జనతా పార్టీకి? జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదు, ఎందుకు చర్చించడం లేదు పార్లమెంట్ వేదికగా? అదే మహారాష్ట్రలో ఈవీఎంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అది స్వతంత్రంగా పనిచేయాలి. ప్రధానమంత్రి మళ్ళీ ఆయన కింద క్యాబినెట్ మంత్రిని ఎందుకు తీసుకొచ్చావు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి పౌర సమాజం నుంచి ఎవరినో తీసుకురావాలి. అది తీసుకురాకుండా ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టరు, మళ్ళా ప్రతిపక్ష నాయకుడు. ఇక ఎక్కడ స్వతంత్రతంగా కమిషన్లు మీరు ఎన్నుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఎందుకు బెదరాల్సి వస్తుంది? ఎందుకు ఆదానిని కుంభకోణంలో, అంతర్జాతీయ కుంభకోణంలో ఆయనను ఇది చేయాల్సి వస్తుంది? అదేవిధంగా ఈరోజు పెరిగిన ధరలు కానీ ఎన్నో అంశాలు, ఇప్పుడు విద్య కూడా చూపించాం. అంబేద్కర్ అంతా చదువుకున్నాడు. ఈరోజు సామాన్య మన పిల్లలు, మీ పిల్లలు మనం చదివించగలమా? వైద్య వివృత్తి కోట్ల రూపాయలు అయిపోయింది. మంచి చదువు కావాలి, మంచి కాలేజీకి పోవాలంటే అంత, అంటే ఈ దశాబ్దాలుగా విడదీస్తున్నారు. అసమానత్వాన్ని పెంచుతా ఉన్నారు. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, అన్ని విధాలు కూడా సామాజికంగా మీరు పెంచుతూ అసలు రిజర్వేషన్స్ 10 సంవత్సరాల కోసం అని తెచ్చిన అంబేద్కర్ గారు ఇన్ని దశాబ్దాలు అయినా కూడా ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయంటే అసమానతలు ఇంకా తొలగలేదు. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ. స్టిల్ ఇఫ్ యు ఆర్ వౌచింగ్ ఫర్ రిజర్వేషన్స్, వై ఇన్ఈక్వాలిటీస్ స్టిల్ కంటిన్యూ, whether it is economically, politically, educationally or socially. లాస్ట్ మాటగా మీరు ఏమంటారు? రాష్ట్రాలలో కానీ దేశాల్లో కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసము, స్వార్థం కోసము బాగా బానిసలైతే ఈ దేశాలు ఈ రకంగానే కొనసాగుతుంది, రాష్ట్రాల్లో కూడా ఈ రకంగా కొనసాగుతుంది. రాజ్యాంగం కల్పించిన ప్రతి హక్కును అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చించి ఒక్కొక్కటిగా దాన్ని తీయాల్సిన దగ్గర తీసి పెట్టాల్సినటువంటి స్వేచ్ఛ అది రాజ్యాంగంలో ఉంది. కానీ ఎక్కడ రిజర్వేషన్స్ వైపు పోతే మా అధికారం కూలుతుందో,
మమ్మల్ని ఎక్కడ తిరస్కరిస్తారో అనేది అన్ని రాజకీయ పార్టీలలో భయం ఉన్నది. రిజర్వేషన్ల ప్రస్తావన ఒక్కసారి మాట్లాడితే అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ వ్యతిరేకించింది, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. అసలు దేశ ప్రజల ఔన్నత్యం కోసం ఇప్పుడు అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితోటి రాజ్యాంగంలో అన్ని రకాలుగా అవి కల్పించారు? ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఎవరైతే విద్యాపరంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి విద్య అందాలి, ఎవరైతే రాజకీయాలలో అవకాశాలు లేకుండా పోతున్నాయో వాళ్ళకు కూడా అధికారంలో భాగస్వాములు కావాలి. ఇన్ని రకాలుగా రాజ్యాంగంలో ఉన్నప్పుడు పార్టీలు, భేదాలు, విభేదాలు ఇవన్నీ పక్కన పెట్టి దేశ ప్రజల ఔన్నత్యం కోసం రాజకీయ పార్టీలు చర్చించి ప్రజల బాగోగుల కోసం ఆలోచించినాడే ఈ దేశం ముందుకు పోతుంది. అంబేద్కర్ గారి కన్నా కళలు ముందుకు పోతాయి. కాబట్టి ఈ దిశలో జరగట్లేదు. కాబట్టి ఇవాళ ఈ దిశలో ప్రయత్నం జరగాలి. ఇప్పుడు అధికార పార్టీ ఇట్లా అన్నదని ప్రతిపక్షాలు ఇట్లా అధికార పార్టీ ఇవాళ ఎంత లక్షల కోట్ల బడ్జెట్ తోటి చట్టసభలు నడుస్తున్నాయి. ప్రజల సమస్యల మీద చర్చ జరగాలి. ఇవాళ పార్లమెంట్లో ఆ రకంగా జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీలో కూడా ఏం జరుగుతుంది? ఈరోజు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు చెప్పు చూపించిండు అనేది మనం విజువల్ చూస్తున్నాం. అంటే ఏ రకమైనటువంటి అటువైపు వెళ్తుంది? చట్టసభలు ఎందుకోసం పనిచేయాలి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఈ రేస్ ద్వారా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానికి మనం దానికి మళ్ళీ వద్దాం. ఎందుకంటే అది కాంట్రవర్షియల్, మళ్ళీ ఫార్ములా ఈ రేస్ అవన్నీ బయట పెడతా ఉన్నారు. దాంట్లో దానా కిషోర్ రోల్ ఏందో మనం ఐఏఎస్ మనం అది ప్రస్తుతంగా బయటికి పెడతాం. ముఖ్యమంత్రిని తప్పుదో పట్టించిండ, ఇవన్నీ మనం మళ్ళీ వస్తాం. కాకపోతే మీరు అన్నట్టు అంబేద్కర్ స్ఫూర్తిగా, అంటే అంబేద్కర్ అంటే మనకు గుర్తు రావాల్సింది అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగం. రాజ్యాంగం అంటే మనమంతా ప్రజలం. మన రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాం. ఇఫ్ యు రిమెంబర్ అంబేద్కర్స్ పిక్చర్, యు సీ కాన్స్టిట్యూషన్ ఇన్ హిస్ హ్యాండ్స్. కాన్స్టిట్యూషన్ మీన్స్ పీపుల్ ఆఫ్ ఇండియా, all individuals, all citizens, they constitute constitution, and we have submitted constitution to ourselves. हम अपने आप को संविधान को हमने समर्पित किया है. जब भी आपको अंबेडकर जी याद आएंगे तब उनके हाथ में संविधान भी याद आना चाहिए. संविधान का मतलब हम सभी लोग हर चीज में हम सभी सबके साथ रहनी चाहिए. హక్కు యా రిసోర్సెస్, వనరులు కానీ హక్కులు కానీ సమానంగా ఉండాలి. వెదర్ రిసోర్సెస్ ఆర్ రైట్స్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఇన్ ది బేసిస్ ఆఫ్ caste, creed, religion, region or otherwise. But is it happening? Still, we are being divided in the name of inequalities. That is the reason why reservations are continuing. At the same time, those who are rich, neo-rich, they are becoming richer and richer. The divide between those riches and the poor continues to enlarge. ఉన్న వాళ్లకు లేని వాళ్లకు వ్యత్యాసం పెరుగుతూనే ఉంది. పేదలకు, తర్వాత ఉన్నత వర్గాల వరకు, మధ్యస్థరి సంపన్నులకు, మధ్యస్థరి ఉన్నటువంటి మధ్యస్థరి కుటుంబాలు అంటే మిడిల్ క్లాసెస్ ఈ రోజు వరకు వాళ్లకు ఏమీ రాని పరిస్థితి, పన్నులు తప్ప వారు జీవించలేనటువంటి ఒక దుర్భర స్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. ఇటువంటి అంశాలు చర్చించకుండా అనవసరంగా దాన్ని డైవర్ట్ చేయడం, అంతర్జాతీయ ఆదాని కుంభకోణాన్ని పక్కకు పెట్టడం, ఈవీఎంలపై పెద్ద చర్చ వస్తుంది. మళ్ళీ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నప్పుడు స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలనా? దానిని ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ మంత్రి, ప్రధానమంత్రి ఎవరు చెప్తే వాళ్ళు ఎన్నికల సంఘం కమిషనర్లు అయితే స్వతంత్రంగా ఎన్నికలు జరుగుతాయా? అది రాజ్యాంగ స్ఫూర్తితోనే పోతుందా? అది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కాదా? విఘాతమైనప్పుడు ఇదే అంబేద్కర్తో పాటు ఎంతో మంది దేశ గొప్ప నాయకులు మనకు అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని పరిస్థితి ఏంది? ఆ రాజ్యాంగం అంటే హక్కులు, వనరులు. ఆ హక్కులు, వనరులు అందరికీ చెందినవి. సో ఆ రాజ్యాంగం, ఆ స్ఫూర్తి లేకపోతే మన హక్కుల పరిస్థితి ఏంది? వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంది అని చెప్పడానికే దాని అంతర్జాతీయ